అసలు అంత చిన్న పాపను చంపినా అంటే వేరే వాళ్ళకి కూడా భయం వేస్తుంది కదా. పాపను చంపేశారు అంటున్నారు. 12 సంవత్సరాల పాపని చెప్తున్నారు. తల్లి ఎంత ఓస అంటుంది నిన్న నుండి. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. సమాజంలో మానవ హత్యలు అనేవి చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా, మనిషికి మానవత్వానికి సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అలాంటిది మన హైదరాబాద్లో కూకట్పల్లి, దయార్గూడ, సంగీత్ నగర్లో ఉంటున్న సహస్ర అనే అమ్మాయిని 3-4 కత్తిపోట్లతో గొంతు కోసి మరీ చంపేశారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మేము ఘటనా స్థలానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయి పేరు సహస్ర. తల్లి ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తుందట, తండ్రి మెకానిక్ వర్క్ చేస్తున్నారట. ఇక అమ్మాయి బోయినపల్లి అనే ప్రాంతంలో అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. అండ్ సోమవారం జరిగింది ఈ ఘటన. సో అయితే వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్కూల్లో ఉండడం వల్ల అండ్ ఆ అమ్మాయికి ఆ రోజు స్పోర్ట్స్ డే అనే కారణం ద్వారా సెలవు అనేది ప్రకటించారట. సో ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందంట ఆ రోజు. ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం, వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల స్కూల్కి క్యారేజ్ బాక్స్ ఇవ్వమని చెప్పి పొద్దున వాళ్ళ అమ్మ చెప్పి మరీ బయటికి వెళ్ళిందట. కానీ ఇంటికి అంటే వాళ్ళ అమ్మకి స్కూల్ వాళ్ళు కాల్ చేశారంట. ఏంటమ్మా ఇంకా స్కూల్ బాక్స్ అనేది పంపించట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ కాల్ చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందట. ఇంకా అమ్మాయి స్కూల్ బాక్స్ అనేది పంపించలేదంట సహస్ర, మరి వెళ్ళి ఒకసారి చూడండి అని చెప్తే వాళ్ళ నాన్న ఎందుకు ఇంకా మరి 12 అవుతుంది, స్కూల్ బాక్స్ ఏంటి పంపించలేదు అని చెప్పి వాళ్ళ నాన్న ఆరా తీసి ఇంటికి వచ్చి పైన పెంట్ హౌస్లో ఉంటున్నారట. పైన ఇదే బిల్డింగ్, ఈ బిల్డింగ్ పైన పెంట్ హౌస్ ఉందన్నమాట. సో పైకి ఇప్పుడు మనల్ని అలౌ చేయడం లేదు. కారణం ఆ అమ్మాయికి డెడ్ బాడీకి సంబంధించి క్లూస్ టీమ్ అండ్ పోలీస్ వాళ్ళందరూ పైన విచారణ చేపడుతున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఆ హంతకుడికి సంబంధించింది. సో అందుకని మనల్ని ఇప్పుడు పైకి ఎంటర్ చేయట్లేదు కాబట్టి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. కొంచెం ముందుకు వస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది పైన పెంట్ హౌస్ ఉంది. సో వాళ్ళు పైన పెంట్ హౌస్లో ఉంటున్నారట. వాళ్ళ నాన్న కింద నుంచి పై వరకు వెళ్ళి అప్పటికే బేడం వేస్తుందంట. ఏంటి బేడం వేస్తుంది, సహస్ర ఇంట్లో లేదా అని చెప్పి బేడం ఓపెన్ చేసి చూసేసరికి ఆ విగత జీవిగా 3-4 కత్తిపోట్లతో మెడ మీద ఆ ఘాటుతో ఒక వ్యక్తి వివరించారు. ఎలా ఉంది ఆ అమ్మాయి శరీరం, ఎలా పడుంది ఏంటి అని చెప్పిన విధానాన్ని బట్టి నాకే అసలు వినడానికి, నేను ఊహించుకోవడానికి కూడా అంత చిక్కని విధంగా ఉంది ఆ సంఘటన అనేది. పేగులు అనేవి బయటకు వచ్చాయి అని చెప్పి అండ్ గొంతు అనేది కోసేశారని చెప్పి చెప్తున్నారు. మరి ఎవరా వ్యక్తి అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడం. సీసీ కెమెరాలు ఈ ఏరియాలో లేవు. అలాగే ఆ బిల్డింగ్కి సంబంధించి కూడా ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పైకి వెళ్ళిన వ్యక్తి ఎవరు అనేది కూడా చెప్పలేకపోతున్నాం. అండ్ ఇంత ఘటన జరిగింది, సహస్రని కత్తిపోటులో చంపేశారు అంటే ఆ అమ్మాయి అరవకుండా ఉంటుందా? మరి ఆ అమ్మాయి అరిచిన అరుపులు పక్క బిల్డింగ్ వాళ్ళకైనా లేదా కింద ఉన్న వాళ్ళకైనా వినిపించకుండా ఉంటాయా అనే సందేహం కూడా ఇక్కడ ఉన్న చాలా మందికి వ్యక్తమవుతుంది. కారణం ఇంతమంది తిరుగుతూ ఉన్నారు. అంటే అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి చంపిన వ్యక్తి ఒకళ్ళ ఇద్దరా, మరి ఆ అమ్మాయిని నోరు ఎవరైనా పట్టుకున్నారా అరవకుండా అనే సంఘటన అంటే అనుమానాలు అనేవి వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు అంటే పైకి వెళ్ళిన వ్యక్తిని గుర్తించడానికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చూడడానికి కూడా వీలు లేకుండా ఉంది ఆ అపార్ట్మెంట్. మీరు చూసుకుంటే బిల్డింగ్ ఇటువైపు ఉంటే మెట్లు అటు చివరకు ఉన్నాయి, అర్థమవుతుందా? ఇటువైపు 3 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, మెట్లు అనేవి అటు చివరికి ఉండడం వల్ల ఎవరు వచ్చి వెళుతున్నారు పై ఫ్లోర్కి కింది ఫ్లోర్కి అని తెలుసుకోలేని విధంగా ఉంది. డైరెక్ట్గా మీరు కింద ఎంట్రన్స్లో మాత్రమే మీకు ఏదైనా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది చూసే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ కింద మిస్ అయిపోయారు, ఆ వ్యక్తి లోపలికి వెళ్ళే వీలు లేదు అని అర్థమైంది అంటే ఇక పైన ఎవరు చూసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చివరనున్నాయి, మీరు చూసుకున్నట్లయితే మెట్లు అటు చివరన ఉండడం వల్ల పైకి డైరెక్ట్గా మీరు పెంట్ హౌస్ వరకు వెళ్ళొచ్చు, ఎవరికి కనిపించకుండా పెంట్ హౌస్ వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అటు మూలకున్నాయి కదా స్టెప్స్ డైరెక్ట్గా. ఆయన ఇంకా దురదృష్టకర విషయం ఏంటంటే ఆ రోజు ఆ ఇంట్లో ఓనర్ లేడంట. ఆయన హాస్పిటల్కి వెళ్ళడం వల్ల, అంటే ఇక్కడ చెప్తున్న వాళ్ళ దాని ప్రకారం ఏంటంటే ఓనర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అనేది అయితే అర్థమవుతుంది. అండ్ గేటుకు కూడా ఓన్లీ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇన్సైడ్ లోపలికి రావడానికి వీల్లేదని ఆయన బోర్డు కూడా పెట్టారు బయట. ఇక ఆయన ఆ రోజు లేకపోవడం అనేది కూడా ఒక దురదృష్టకరమని చెప్పుకోవాలి. ఆయన లేడు. సో డైరెక్ట్గా ఆయన లోపలికి వెళ్ళిపోయి పై వరకు వెళ్ళిపోయి కొంతమంది అంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయిని అత్యాచారం చేయడానికి ఆయన
లైక్ ప్రయత్నించుంటాడు. దానికి ఆమె ప్రతిఘటించడంతో కత్తిపోట్లతో చంపుంటాడు అనేది కూడా తెలుస్తోంది. ఇంకా మరొక విషయం ఏంటి అంటే ఇక్కడే ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిని కూడా వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా, అంటే ఆ అపార్ట్మెంట్కి లేవు కానీ చుట్టుపక్కల చివర ఒక సీసీ కెమెరాలో ఆయన అంటే అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతున్నాడు అని, అండ్ కత్తిపోటు అంటే సంఘటన అనేది జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అని చెప్పి ఒక వ్యక్తిని అయితే తీసుకెళ్లారు, సంజయ్ అనే వ్యక్తిని. మరి చూడాలి ఆ వ్యక్తి ఈయనేనా, మరి చంపింది ఒక్కళ్ళ ఇద్దరా ఎంతమంది అనేది కూడా తెలీదు. ఎందుకంటే అరుపులు వినిపించినంతగా 3-4 కత్తిపోట్లతో ఆ అమ్మాయిని చంపేశారు అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి వల్ల మాత్రం సాధ్యం కాని పని. అలాగే ఆ అమ్మాయికి 10 సంవత్సరాలే మేబీ అయి ఉండొచ్చు, చిన్నపిల్ల కాబట్టి. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఎంత క్షోభ అనుభవించుంటుందో ఆ అమ్మాయి. మరి ఇక్కడ స్థానికులు ఉన్నారు చాలామంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సంఘటన ఎటువంటి సందర్భాల్లో జరిగింది, ఎలా జరుగుంటుంది ఏంటి అనేది. ఎందుకంటే ఆ ఇద్దరు తల్లిదండ్రుల శోకాన్ని ఎవరూ తీర్చలేని పరిస్థితిలో ఉన్నాము. అండ్ వాళ్ళ అమ్మ చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు ఆ కొడుకు కూడా చనిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయంట, కానీ ఆ అబ్బాయిని బలవంతంగా కొట్టి మరీ స్కూల్కి పంపించారు. సో ఆయన అదృష్టవంతుడని చెప్పుకోవాలి. మేబీ ఆ పరిస్థితుల్లో చెప్పలేము ఏం జరుగుంటుంది ఏంటి అనేది కూడా. ఇక మరొక విషయం ఏంటి అంటే ఈ ఏరియాలో గాంజా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, అంటే అల్లరి చిల్లరగా తిరిగే మనుషులు ఉన్నారు. మరి తాగి ఆ గాంజా తీసుకొని ఆ అమ్మాయి మీద అంతకు ముందే కన్నేసి ఏమైనా చంపేసి ఉంటారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మీరేమనుకుంటున్నారు, ఆ అమ్మాయిని ఎవరు చంపి ఉంటారు, అంటే అసలు ఈ సమాజంలో ఎవరికి ఎవరు సంబంధం ఏంటి అనేది కూడా సంబంధం లేకుండా చంపేస్తున్నారు. తల్లిదండ్రులు, భార్య భర్తలు, ప్రేమికుడి కోసం భార్య భర్తలను చంపుకోవడము ఇదంతా జరుగుతూనే ఉంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అలాగే ఇక్కడ స్థానికులు కూడా అడిగి తెలుసుకుందాము. మాకు తెలియదు అంటే ఎవరు చేశారు అనేది మీకు తెలియదు. ఏ టైంలో జరిగింది అసలు? ఏ టైంలో అంటే 12 గంటలకు అట్లా అంటున్నారు. నేను 3 గంటలకు వచ్చిన, ఇక్కడ మా పాప చదువుకుంటుంది. 3 గంటలకు వస్తే ఇట్లా 12 గంటలకు అయిందట, మీకు తెలియదా అంటే ఏమో మరి నాకు తెలియదు అని నేను ఇట్లానే నించొని ఇక నిన్న నుండి ఇక ఇక్కడే తిరుగుతున్నాం అంతే. మాకేం తెలియదు, మాకు అక్కడ లోపల. కానీ కెమెరాలు మాత్రం గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని కెమెరాలు పెట్టిస్తే మాత్రం మన ఇళ్ళల్లో ఉన్నాయి నడవకున్నా కానీ గవర్నమెంట్ నడుస్తాయి కదా మేడం, అందరూ దొరికిపోతారు. అదొకటే మేము అనేది. అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అసలు బిల్డింగ్ లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు అని చెప్పి అంటున్నారు. బిల్డింగ్ ఓనర్ మాత్రం చాలా స్ట్రిక్ట్, బోర్డు కూడా వేసిండు, ఎవరు డెలివరీ అయినా వాళ్ళు కిందికే వచ్చి పైన వచ్చి తీసుకోవాలి, పైకి వెళ్ళొద్దని. చాలా మంచోడు ఆయన, అట్లేం లేదు. అవునా? ఎవరు సంజయ్ అనే వ్యక్తిని తీసుకెళ్లారు అనుమానాస్పద? అది తెలియదు మేడం మాకు, అందులోనే తెలియదు. దాని గురించి తెలిస్తే చెప్తాం కానీ తెలియదు మనం చెప్పలేం కదా మేడం. మరి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడము అంటే ఇక ఏం చేస్తాం మేడం, గవర్నమెంట్ పట్టించుకొని పెట్టుకుంటే ఈ నైట్ తిరిగే మగ పిల్లలు ఏ బిల్డింగ్లకు పోయి ఏం ఎత్తుకుపోయేది అవన్నీ కనబడతాయి కదా. ఇప్పుడు ఒక మనిషి పోయిందంటే ఎంత బాధ ఉంటుంది, వస్తువు పోయిందంటే ఇవాళ కాకుండా రేపు కొనుక్కుంటాము, పాపని తెచ్చుకుంటామా. 9 నెలలు మోసి కనిపించి తల్లి ఎంత ఓస అంటుంది నిన్న నుండి. అమ్మ అంటే ఈ ఏరియాలో గంజాయి అనేది ఉంటుంది అని చెప్పి విన్నాను, అందులో ఎంతవరకు తీసుకుంటారేమో మగ పిల్లలు, మనకు తెలియదు కదా. తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దొరుకుతుండొచ్చు, దేవుడు పట్టిస్తాడు. మనం చూసి అయితే పట్టియలేం కదా మేడం. అది తెలియదు మేడం. పాప రెట్టుకుంటారంట, డ్యూటీలోకి వెళ్తారంట వాళ్ళు, కానీ మాకు తెలియదు. ఏదో ఇట్లా జరిగిందని వచ్చి నిలబడి చూస్తున్నాము, కెమెరాలు లేవని చెప్తున్నాం అంతే. అక్కడక్కడ మూలల కెమెరాలు ఉంటే మాకు సేఫ్టీ ఉంటుంది. మాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా వస్తారని భయం కింద ఉంది. అంతే కదా, మా భయం వేస్తుంది కదా. అసలు ఎవరు వచ్చారో తెలీదు, ఏం తెలియదు. కెమెరాలు ఉంటే చాలా సేఫ్టీ ఉంటుంది మేడం, అంతే. చెప్పేది ఇంకేం లేదు, చెప్పుకునేది. మాకు దీంట్లో జరిగిన విషయము ఎవరు ఉంటారు ఎవరు పోతారు అవన్నీ ఏం తెలియదు. మేము ఉండేది ఇక్కడ కాదు, తెలిస్తే వచ్చినాము మనిషికి మనిషి అంతే. మా తోడు పక్కకే స్కూలు, వాళ్ళ తమ్ముడిని ఇక్కడే చదివిస్తురట. పిల్లోడు 2nd క్లాస్ అంట బాబు. ఆ రోజు కూడా బలవంతంగా పంపించారంట. అది అవన్నీ ఏం తెలియదు, ఇంకా బలవంతంగా పంపించింది తెలియదు, అది ఎట్లా జరిగింది తెలియదు. నేను 3 గంటలకు ఇట్లా అయిందంటే వచ్చి నిలబడి చూసిన. ఇక నిన్న నుండి నాకు అంత ఇక్కడే ప్రాణం. పాప ఎంత మంచిగా ఉంది.
కెమెరాలు ఉంటే దొరుకునేమో మేడం, గవర్నమెంట్ కెమెరాలు ఉంటే కనుక దొరుకుతుండనో ఏమో, కానీ అవి ఉండాలి మేడం. మాకు గవర్నమెంట్ అదొకటి చేయాలి, మూల మూల కెమెరాలు పెట్టించాలి. అమ్మ అంత ఏం చిన్న జరిగింది ఇక్కడ పాప అసలు? అంత చిన్న పాపను చంపిన అంటే వేరే వాళ్ళకి కూడా భయం వేస్తుంది కదా. ఎక్కడైనా పనులకి వెళ్ళాలన్నా పిల్లల్ని వదిలేసి వెళ్ళాలన్నా భయం వేస్తుంది కదా. ఇప్పుడు అంత పైన ఉన్నారు, ఇంత జనాలు ఉన్నారు, అమ్మాయిని చూసుకోలేరు ఎవరు. ట్రాఫిక్ ఇక్కడ నడుస్తూనే ఉంటారు, జనాలు నడుస్తూనే ఉంటారు ఇక్కడ ఎప్పటికీ. ఈ గల్లీలో కూడా చాలా మంది ఉంటారు. మేము ఎందుకంటే మేము రేషన్ తీసుకోవడానికే వస్తాం తప్ప మళ్ళీ రామేమో. మరి అది ఊరి చివరి కూడా కాదు, దూరం లేదు కదమ్మా, రోడ్డుకే ఉంది. మేము ఒకటే కోరుతామమ్మా ఎమ్మెల్యే తోటి, ప్రతి ఇంటి ఒక గల్లీకి 2 సీసీ కెమెరాలు పెట్టాలి. ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ 2 కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే మా సేఫ్టీ కూడా ఉంటుందమ్మా. మేము పేదవాళ్ళం, మేము కష్టాలు చేసుకుంటేనే మా పొట్ట కోసం మేము చేసినవి మా పిల్లలకి పెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళ అమ్మనైనా కష్టపడడానికి వెళ్ళారు, పిల్లల్ని వదిలేసి వెళ్ళారు. వాడు ఎవరు లేని టైం చూసుకొని అమ్మాయిని చంపేసి వెళ్ళాడు. వాళ్ళు ఎంత గర్భశోతం అవుతుంది, ఎంత బాధపడుతున్నారు ఒక పిల్లని పెట్టుకొని. ఆ పిల్ల ఎంత శుభపడి ఎంత అనుభవించిందో, వాడు దొరికితే మాత్రం అంతకంటే డబుల్ చేయాలి. ఆయన చేసిన అంటే ఇంకా వేరే వాళ్ళు మగవాళ్ళకి కూడా భయపడాలి. అలాంటి శిక్ష వాడికి వేయాలి. నేను కోరేది ఒకటే అమ్మా, అంతే. ఇంకా అంటే దేనికోసం జరిగింది ఏమో తెలియదమ్మా, మాకు ఇప్పుడు తెలుస్తుంది. మేము చూడడానికి వచ్చాము ఇక్కడికి. అంటే మీది ఇక్కడేనా? మాది ఇక్కడే, మేము అటువైపు కమల్లో. అదే అనిపించింది, ఇదేమన్నా మారుమూల ప్రాంతం అంటే అది పోనీ ఎక్కడ పల్లెటూరు లాంటివి ఏమో అనుకోవచ్చు, ఇది మెయిన్ సిటీ. ఇది ఎప్పటికి ఇక్కడ నడుస్తూనే ఉంటారు, జనాలు నడుస్తూనే ఉంటారు. జనాలు నడవని చోటే లేదు ఇక్కడైతే. అసలు భయం అనేది లేదు, కానీ ఇప్పుడైతే అందరికి భయం వేస్తుంది. పిల్లల్ని వదిలి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మాకు. మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేతో మేము ఇదే కోరుతున్నాం. ఇంటి ఒక గల్లీకి 2 సీసీ కెమెరాలు పెట్టాలి, గల్లీకి ఒక గూరకని పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు గూరక ఉండే మా సైడు, రాత్రి 9:30, 10 అయిందంటే గూరక తిరిగేవాడు. ఇప్పుడు గూరక కూడా రావట్లేదు. గూరక వచ్చినా పొద్దున చక్క నమస్తే అంటే మేము చాయ్ నీళ్ళకి ఇంత 10-20 మేము ఇస్తేవాళ్ళం. ఇప్పుడు ఆ గూరక కూడా లేడు మాకు. ఎవరింటికి వాళ్ళు పెట్టుకున్నారు గూరకాని. మేము అదే కోరుతున్నాం, గల్లీకి ఒక గూరకని పెట్టాలి. అమ్మ మీది కూడా ఈ ఏరియానేనా? మేము పక్క పక్కనే ఉంటాం, అందరం ఒకటే. అంటే ఈ ఏరియాలో కొంచెం గాంజా తీసుకునే వాళ్ళు ఉంటారు, అదైతే తెలియదు మేడం, మాకైతే తెలియదు అది. అంతే, ఆ గంజాయి గురించి అలాంటివన్నీ మాకేం తెలియదు. ఇట్లా జరిగిందంటే చూడడానికి వచ్చినాం అంతే. అంటే అంటే కత్తిపోట్లు అవునండి, బంగారం కోసమో దేనికోసమో అని తెలియదు మేడం, అది ఇంకా ఏం బయట పడలేదు. అదే మాకేం తెలియదు, ఇలా జరిగిందంటే చూడడానికి వచ్చాము. మీకు పిల్లలు ఉన్నారా? మాకు 3 ఆడపిల్లలమ్మా, భర్త లేడు. మా భయం అదే. మాకు ఇంకా కళ్ళు కంపలు పక్కనే ఉంది. మాకు చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు. మేము వదిలిపెట్టి వెళ్ళాలని మా జాతి మొత్తం పిల్లల మీద ఉంటాం. మేము అదే కోరుతున్నాం ఎమ్మెల్యే తోటి. మాకు సీసీ కెమెరాలు కావాలి, గూరకం కావాలి మాకు, అంతే. ఇంతవరకు మా పెళ్ళైనప్పుడు గూరక ఉండే, ఇప్పుడైతే గూరక లేడు, ఎవడు లేడు అసలు. మా ఇంటికి మేము వెలుతురు పెట్టుకోవాలంటే మా లైట్లు వేసుకుంటే ఇంటి కూడా వెలుతురు వస్తాయి, లేకపోతే వెలుతురు లేదు, లైట్లు కూడా లేవు. వర్షం పడ్డాయంటే లైట్లు కూడా పోతాయి. మాకు భయం వేస్తూ ఉంటాయి రాత్రుల్లో బయటికి వెళ్ళాలనేది. మొత్తానికి పిల్లని వదిలేసి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది మాకు. ఇక్కడ బట్టలు మేము ఇస్త్రీ చేసుకుంటాము, చాకలము ఇస్త్రీ చేసుకుంటాం. బట్టలు వేయడానికి వెళ్ళాలన్నా పిల్లల్ని వదిలేసి వెళ్తే ఇంటికి వచ్చేదాకా పిల్లల మీద ఉంటాం మా ప్రాణం అంతా. అది అందుకే చెప్తాం, మేము ఎమ్మెల్యేతో మేము ఇదే కోరుతున్నాం. ఇంటికి సీసీ కెమెరా మరీ భయం పడుతుంది మాకైతే. అంతే కదా, ఎవరో తెలియని వ్యక్తి వచ్చాడు, చంపేశాడు. అంతగానో కత్తిపోట్లు ఉన్నాయంటే అమ్మాయి అంత నరకం అనిపించి ఉండాలా ఆ టైంలో. కానీ నిజంగా అడుగు దొరికితే కనుక నిజంగా మరి ఏ సెక్స్ చేస్తారు మాకైతే తెలియదు, కానీ ప్రజలకు అప్పు చెప్తే మాత్రం అటు తాట తెస్తారు మేడం. ఇదైతే పక్క. దేనికోసం వచ్చాడు తెలియదు, చంపేశాడు, వెళ్ళిపోయాడు. కనీసం కనుక్కోవడానికి సీసీ కెమెరాలు కూడా లేవు. కెమెరాలు కూడా ఉండాలి మేడం, కెమెరాలు కూడా సరి లేవు, గల్లీలో లేవు కంపల్సరీ. ఎప్పుడో ఒకసారి పెడతామని స్తంభాలు వేసారు, కానీ కెమెరాలు అయితే లేవు. ఎప్పటికక్కడే కూర్చుంటాడు. ఓనర్ ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అంటే చాలా స్ట్రిక్ట్ అని చెప్పి కూడా విన్నాను నేను. అక్కడే కూర్చుంటాడు, చైర్ వేసుకుని అక్కడే కూర్చుంటాడు. కానీ మళ్ళీ ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు. పైకి బయట బోర్డు కూడా రాసి పెట్టింది, ఎట్లా జరిగిందో అదే అర్థం అవ్వట్లేదు. ఆడు ఎట్లా వెళ్ళిండో పైకి, ఎట్లా వెళ్ళి అంత పైకి ఎక్కాడంటే విచిత్రంగా ఉంది. అంత పైకి ఎక్కాడంటే ఎవరైనా చూస్తారు కదా. అంటే మరి చూసి బయటికి రాలేకపోతున్నారు అని అంటారా పోలీస్ వాళ్ళ? ఇదంతా మనకి ఎందుకు అని చూసే ఉంటారు అనుకుంటున్నారా మీరు?
చూసే ఉంటారు. కావాలనే చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదమ్మా. అంతే కదా, ఇంత మంది ఉన్నప్పుడు ఇంత జనసంచారం ఓనర్ వాళ్ళు ఇదమ్మా. ఇప్పుడు మనం ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే ఊరుకుంటారా? ఎవరమ్మా అని అడగరా నాన్న? అంతే కదా మరి. అది కూడా ముందు స్టేర్ చిన్నది, కిందనో కాదు మళ్ళీ పైన దాకా ఎక్కాలి. 3వ ఫ్లోరు. ఇది మీ ఏరియా కూడా ఇక్కడేనా? లేదమ్మా, మేము అటు సైడ్ ఉంటాం కానీ మా బాబు స్కూల్లో చదువుతుంది, ఆ పాప వాళ్ళ తమ్ముడు. అవునా, ఇద్దరు ఒకే స్కూలా? స్కూల్ నా మనవడాను వాళ్ళు. ఆ బాబు కూడా ఆ రోజు బలవంతంగా వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంటే విన్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? ఒక పిల్లని ఎందుకు చంపారో తెలియదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయిందమ్మా. మరి వాళ్ళకి రక్షణ ఎలా కల్పించాలంటారు? మీరే కల్పించాలా, పబ్లికే, మన పోలీసు వాళ్ళు, గవర్నమెంట్. ఇప్పుడు మీరున్నారు, జాబ్ చేస్తున్నారమ్మా, ఎవరైనా అంతే కదమ్మా. అంతే కదా. పాపను చంపేశారు అంటున్నారు. 12 సంవత్సరాల పాపని చెప్తున్నారు. ఆ పాప చదువుకునే బోయినపల్లిలో ఎక్కడో కేవీ కస్తూరిబాయి విశ్వవిద్యాలయంలో చదువుతుందని చెప్పారు, కేంద్ర విద్యాలయంలో. మరి ఆ చిన్న పిల్లలను చెప్పే అంత కక్ష పగ ఎవరు పెంచుకున్నారో మాకైతే తెలియదు. మేము ఈ బస్తీలోనే, ఈ ఏరియాలోనే గత 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంతకుముందే ఈ గత 30 సంవత్సరాలు ఎప్పుడు జరగల. ఇప్పుడు జరిగిన సంఘటనతోనే ఇంత భయభ్రాంతికి గురై ఈరోజు డ్యూటీకి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లల్ని దించేసి రావడం అంటే, తీసుకురావడం అంటే, మరి ఆయన వాళ్ళ డాడీ కూడా దించేసి వచ్చేవాడంట. అట్లా ఈ బస్తీలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. అంటే ఇది మారుమూలంలో ఉన్న ఇల్లు కూడా కాదు, ఇంతమంది తిరుగుతూ ఉన్నారు. మరి అదే కదా ఇప్పుడు మేము అడిగేది. డెలివరీ బాయ్ నాటిలో పెట్టినప్పుడు మారుమూలలో జరిగిందంటే ఏదో ఒక సందులో జరిగింది, ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు పోతారు, ఒక అనుమానాలు, చాలా రకాల అనుమానాలు ఉండొచ్చు. మరి ఇక్కడ పోయేటప్పుడు ఇంటి వాళ్ళ కిందే ఉంటున్నారు, అనుమానితులు ఎవరు వచ్చినా కిందికి పోయి ఎవరు వచ్చినా అడుగుతా ఉంటున్నారు. ఇంతగా పక్కన సీసీ కెమెరాలు పెట్టుకోకపోయినా అడుగుతున్నారు. మరి ఇలాంటి సంఘటన జరిగేటప్పుడు మరి వారు లేరంటే ఇంటికల్లా వానరు కూడా ఇంట్లో లేరంటే నిన్న. మరి ఆ సమయంలో వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. ఏ సమయంలో జరిగిందో తెలియదు. 9 నుంచి 12 మధ్య జరిగిందంట. ఆ బాబుకి క్యారీ ఇవ్వడానికి తండ్రి వచ్చాడంట. ఆ టైంలో డోర్ చూస్తే అలా జరిగిందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు? మరి ఆ అరుపులతో పక్కింట్లో ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్క ఫ్యామిలీ కూడా వినపడలేదు ఆ పాప అరుపు. చిన్న పాప 5 సంవత్సరాల పాప అయితే కాదు కదా, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాప అయితే కాదు కదా, 12 ఏళ్ళు పెద్ద పాప ఎత్తు ఉంటది కదా. మరి ఆ పాప గట్టి కరిసిన వినపడింది కదా. పోనీ ఈ బిల్డింగ్ అంటే వినపడలేదు, పక్క బిల్డింగ్ కూడా అంత హైట్ బిల్డింగ్ ఉంది, మరి వాళ్ళకి కూడా వినపడలేదా? ఈ బిల్డింగ్ పెంట్ హౌస్ ఉంది అనుకుందాం, పక్క బిల్డింగ్ దీనికంటే ఎత్తులో ఉంది, మరి ఆ ఇంటి వాళ్ళకి కూడా వినిపించాలి కదా. మరి వాళ్ళకు కూడా వినిపించుకొని ఉంటుందా? నిన్న ఆ పాపకి సెలవు అంట, స్కూల్లో ఉన్నది. వాళ్ళ అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళిపోయారంట. ఆ బాబుకి ఇక్కడ రావసే స్కూల్ ఆ బాబుని పంపించారంట. క్యారేజ్ ఇవ్వలేదని ఫోన్ వస్తే ఆ బాబు వాళ్ళ తండ్రి పాప వాళ్ళ తండ్రి వచ్చి క్యారేజ్ ఇవ్వడానికి వస్తే డోర్ తీసి చూస్తే ఆ పాప రక్త పొడుగులో పడిందని చూపించారంట. అది జరిగిన విషయం అయితే అది. మరి ఇక్కడే ఈ ఏరియాలో ఉన్న సంజయ్ అనే అబ్బాయిని తీసుకెళ్లారు అని చెప్పి అదైతే నాకైతే తెలియదు. సంజయ్ అనే అబ్బాయి తీసుకునే విషయం తెలియదు మాకైతే, ఇప్పటివరకు తెలియదు. ఇందులో రెంట్ మాకైతే ఇప్పటివరకు తెలియదు ఆ విషయాల గురించి. నిన్నటి నుంచి జరిగింది ఏంటంటే ఇంతవరకు కూడా ఏంటి అసలు ఏం జరిగింది మేము కూడా బయట వాళ్ళమైనా దూరం ఉన్నా అదే మేము కూడా షాక్లోనే ఉన్నాం. చిన్న పాప, పెద్ద ఫ్యామిలీ వ్యవహారం అంటే వాళ్ళు ఏదైనా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు అంటే అది వేరే విషయం. అసలు ఇంకో విషయం ఏంటంటే ఏం జరుగుతున్నా పట్టించుకునే వ్యవస్థ ఉంది ఇక్కడ మన దగ్గర. మన ప్రజలు అలా ఉన్నారు. పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా కొట్టుకున్న ఆపలేని పరిస్థితిలో ఉన్నారు. చూస్తూ ఇలా నిలబడతారు తప్ప వాళ్ళని విడదీయలేరు. భార్య భర్తలు కొట్టుకుంటున్నా విడదీయలేరు. అట్లున్నారు. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. మన సమాజం ఎక్కడి నుంచి ఏ సమాజానికి ప్రాతినిధ్యం ఇప్పుడు తెలియాలి. మీ మీడియా వ్యవస్థ ఒక సమాజాన్ని క్రియేట్ చేయాలి ఈ విధంగా. ఇంతకంటే బలమైన అంటే మీ మీడియా వాళ్ళకి నాకు చెప్పడం ఇంకా తెలుసు, కానీ మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఒక పాపను ఇంత పెద్ద సరౌండింగ్ ఏరియాలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఈ దగ్గర. అందరూ కూడా ఈ బస్తీలు వండుకుంటూ పిల్లల స్కూల్ పంపించుకుంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది అది. మరి అన్ని స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి, కాలేజెస్ ఇక్కడే ఉన్నాయి. మరి అలాంటిది ఒక సీసీ కెమెరా పెట్టుకోలేదు. మున్సిపాలిటీ వాళ్ళు అయినా సరే ఒక గల్లీకి ఒక సీసీ కెమెరా పెట్టాలి. అది చేయరు. ఓట్లు అడ్డుకోవడం వల్ల వస్తారు. ఎమ్మెల్యేలైనా ఎవరైనా కార్పొరేటర్ అయినా వార్డు మెంబర్ అయినా ఓట్లు మాత్రం అడుగుతారు. కానీ మా వీధిలో ఈ ప్రాబ్లం ఉంది, ఒక సీసీ కెమెరా పెట్టండి అని అడగడానికి మాత్రం రారు. అంటే ఇప్పుడు ఆయన దొరికితే ఆయన పరిస్థితి ఇక్కడనే ఈ ఇంటి ముందే ఎన్కౌంటర్ చేయాలి.
ఈ ఇంటి ముందు ఎన్కౌంటర్ చేయాలి, అంతవరకే. ప్రత్యక్షంగా ఎంతమంది చూస్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇలాంటి సంఘటన జరగాలంటే కుక్కట్పల్లి వాసులకి, ఇక్కడున్న ఏరియాలో ప్రతి చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీ వాళ్ళు కూడా భయపడాలి. మళ్ళీ ఇంకొకటి చేయాలంటే భయపడాలి. అలా చేయాలి. అలా చేయగలిగినప్పుడే పోలీస్ వ్యవస్థ అయినా మీ మీడియా వ్యవస్థ అయినా ఒక గర్వంగా చెప్పుకోగలుగుతారు. అంటే తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటి అంటే మాకు ఎలాంటి గొడవలు ఎవరితోనూ లేవు అంటున్నారు. మరి అంటే ఈ ఏరియాలో కొంచెం గాంజా కూడా తీసుకుంటారు అని చెప్పి విన్నారు. గంజా బ్యాచ్ అంటే ఎంతవరకు నిజమనేది లేదు. గంజా బ్యాచ్ అంటే ఈ మర్డర్ జరిగే ముందు KPHBలో న్యూస్ వచ్చింది, టీవీలో న్యూస్ వచ్చింది. గంజా బ్యాచ్ తాగారు, బీరు బాటిల్తో కొట్టుకున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. KPHBలు ఉన్నారంటే కుక్కట్పల్లి కూడా ఉన్నట్టే కదా. ఇప్పుడు కుక్కట్పల్లి KPH ఒకటి కాదు కదా. KPHB ఇది విలేజ్, హౌసింగ్ బోర్డు రెండు దగ్గర సరౌండింగే కదా. గంజా బ్యాచ్ ఇంకెక్కడ పోతే ఇక్కడ కూడా ఉన్నట్టే కదా ఆ లెక్కన గంజా బ్యాచ్ అనేది. జెన్సీ స్కూల్ ఉన్నది ఇక్కడ, జెన్సీ స్కూల్ దగ్గర మొత్తం గల్లీలో సాయంత్రం 5 గంటల నుంచి మొదలు పెడితే కనీసం మందలు ఇద్దామని బండి మీద పోతాను కూడా రుబాబు చూసుకుంటా ఇట్లా చేయలు ఇట్లా కూడా మొత్తం సాయంత్రం అయితే మొత్తం ఫుల్ గంజాయి మనుషులు. ఒక్క పోలీసులు ఎంక్వైరీ చేయడానికి లేదు, అసలు వచ్చిన లేరు, ఏది లేదు. మధ్యలో వచ్చేది ఇంతవరకు అయితే ఇవ్వలేరు. అటు ముఖాన మేము చాలా సార్లు కూడా చెప్పినాము, కర్రలు పట్టుకొని నిలబడుతున్నాం సాయంత్రం అయితే. జెన్సీ స్కూల్ కెమెరాస్ ఉన్నాయి, అటు పల్లవి స్కూల్ కెమెరాస్ ఉన్నాయి, బ్లింకిట్ ఉంది అక్కడ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎవరు కొడతారని ఫస్ట్ పాయింట్ ఏంది, కెమెరాస్ ఉండని ఏదైనా ఉండని. ముందు ఒకటి ఆపద జరిగినప్పుడు కెమెరాలు ఏం చేస్తాయి, మా అంటే ఏదో ఒకటి వాళ్ళని ఏదో ఒకటి. ముందు మనిషి ప్రాణం పోయినాక కెమెరాలు ఏం చేస్తాయి. సాయంత్రం కాగానే మొత్తం ఫుల్ ఈ గల్లీ మొత్తం వాళ్ళు మొత్తం గ్యాంగ్ బండ్లు వేసుకొని నిలబడతాను. పిల్లలు ఎవరైనా చర్చికి పోవాలన్నా దేనికైనా పోవాలంటే భయంకరంగా ఉన్నది ఆ గల్లీలో. పోలీసు వాళ్ళు అసలు ఇంతవరకు వచ్చింది లేదు. ఎన్నో సార్లు చాలా సార్లు మా సార్లు కూడా పోయి కూడా ఆల్రెడీ ఇచ్చిళ్ళు పట్టించుకొని ఆ సరే అంటాను. ఒక్క రౌండ్ అట్లా తిరుగుతాను, కథ వెళ్ళిపోతాను. అది ఏ టైము 10 గంటలకు అట్లా వస్తుంది, 11 గంటలకు వస్తుంది. వాళ్ళు నైట్ 1 గంట 3-4 గంటల రౌండింగ్ టైం. ఆ టైంకి ఒక ఎస్కార్ట్ వస్తుంది, రౌండ్ వస్తే వెళ్ళిపోతారు. కానీ ఆ టైంలో ఎవరు కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది ఎవరికైనా? తెలియదు కదా. ఇప్పుడు ఆ టైం వరకు ఆ ఏరియాలో ఏం చెప్పినట్టు ఈవినింగ్ 6 నుంచి ఆ ఏరియాలో ఈవినింగ్ ఆ సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటారు. ఆ ఏరియాలో హాస్టల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఉంటాయి. వాళ్ళ వీళ్ళని మనం చెప్పలేము. గంజా బ్యాచ్ ఎలా దేనికోసం వస్తామో మనం చెప్పలేము. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ భద్రత సేఫ్టీ అనేది కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ కెమెరా బాగా చూసుకుంటారు. అది అయితే వాస్తవం కాదని చెప్పట్లేదు. కానీ ఏంటంటే మనిషి ప్రాణం పోయిన తర్వాత ఏమీ రాదు. ఎన్ని కెమెరాస్ ఉన్నా ఏమి కెమెరా లేకపోయినా మనిషి ప్రాణం పోయిన తర్వాత ఈ చిన్న పాప ఏం చేసింది? పగలో ప్రతీకారాలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన తీర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే ఎంత సమస్య ఉన్నా భార్య భర్తతో కొట్లాడాలి. నాతో పగ ఉందనుకోండి, నాతో కొట్లాడమనండి. అంతేగాని చిన్న పాప ఏం చేసింది? పిల్లల మీద కక్ష పెంచుకోవడం ఏంది? పిల్లల మీద కక్ష పెంచుకోవడం వాళ్ళందరూ దొరకబట్టి డైరెక్ట్ వాళ్ళ జైలు శిక్ష, ఉరి శిక్ష ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ చెప్పగలండి. కొంచెం భయం అనేది ఉంటది కదా, గంజా నా కొడుకులకు కానీ ఎవరికైనా భయం ఉంటది. వాళ్ళకి కంపల్సరీ ఉరి శిక్ష ఏదో ఒకటి కంపల్సరీ వేయాలి. ఇక్కడ లోకల్ జెన్సీ స్కూల్ దగ్గర ఇటు పక్కకే ఉంటుంది. ఏరియాలో సంజయ్ అనే అబ్బాయిని కూడా అనుమానాస్పదంగా తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. అసలు కెమెరాలు లేకపోవడం అనేది, కెమెరా లేకపోవడం కనీసం ఏడ కూడా లేవు. వీడ కెమెరాలు ఉంటే బాగుండు మేడం. ఇప్పటి వరకైనా కొంచెం పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం చర్య తీసుకొని వాళ్ళని దొరకబట్టి వాళ్ళకి ఏదో ఒకటి కంపల్సరీ. అలా మిగిలిన వాళ్ళు కూడా కొంచెం భయం అనేది ఉంటుంది, అరే ఇట్లా జరిగింది అనేది. వాళ్ళని దొరకబట్టి వాళ్ళకి ఉరి శిక్ష మాత్రం ఏదో ఒకటి కంపల్సరీ వాళ్ళు చేయాలి. మిగిలిన వాళ్ళకి మా అందరి అనుమానం ఏంటి అంటే ఈ ఏరియాలో కెమెరాలు లేని చూసుకొని ఎవరు లేని సమయంలో అంటే ఇక్కడ ఉండే వ్యక్తికి అన్ని తెలుసు మేడం. ఇంకొకటి కెమెరా అనేది కాదు, సాయంత్రం కాగానే మొత్తం వాళ్ళు ఒక 5-6 బండ్లు వేసుకొని నార్మల్గా పోయినా కూడా పక్క నుంచి గుద్దుకుంటూ పోతాను. ఏమన్నా అంటే వాళ్ళని చూస్తే భయం అవుతుంది. అంత భయంకరం మొత్తం ఇది ఉండి నైట్ కానీ మొత్తం గల్లీలలో మొత్తం వాళ్ళే ఉంటారు. ఏరియా పిల్లలేనా మొత్తం ఎక్కడ వాళ్ళందరూ మొత్తం ఫోన్లు చేసుకుంటారు వస్తారు. అక్కడ ఈడ ఒకటి అడ్డా ఉంటుంది కిరాణా షాప్ కాడ నుంచి, ఇక్కడ బస్సులు నిలబడతాయి. ఆ గ్యాంగుల్లో మొత్తం ఎక్కడెక్కడ ఉండి ఒక 20-10 మంది ఉంటారు. ఇట్లా అమ్మాయిలు సైడ్ నుంచి పోతా, నేను చూసుకుంటా పోతా, నవ్వుకుంటా అంటారు. వాళ్ళే నవ్వుకుంటా అంటారు, ఏదో మాట్లాడుకుంటారు, ఫోన్లు చేసుకుంటారు. ఇక పోతుంది చూడరు అంటారు, వెనుక ఫాలో అవుతా అంటారు. ఆగమాగం మనం మందలి ఎందుకు నువ్వు ఇట్లా అంటానని మనం అందామా? మాకు కూడా భయం అవుతాను. అంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. నైట్ నాకు 2 ఆడపిల్లలు, నైట్ 2-3 గంటల దాకా మొత్తం వాళ్ళే తిరుగుతుంది. మేము 1 గంట దాకా మేలుకుంటున్నాం. మేడం ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి నిన్న నుండి అదే భయం అవుతుంది. ఇప్పుడు కొంచెం మీరైనా ఏమైనా చేసి పోలీసు వాళ్ళ ద్వారా ఏదైనా కొంచెం ఏం చేయాలంటారు? అంటే ఎవరు చేశారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అసలు ఏం అర్థం కూడా అయితే లేదు, అసలు క్లారిటీ లేదు, ఏం లేదు. మరి ఒకరు ఎవరో దొరికిండ్లు అనేది ఏమో తెలిసింది కదా మేడం. వాళ్ళ ద్వారానన్నా ఆయన ద్వారానన్నా జర
సెట్ చేస్తే బాగుంది. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటారు అసలు? ఏదైనా కూడా న్యాయం చేయాలి కదా మేడం, మరి గవర్నమెంటే ఏమైనా చర్య తీసుకొని పాపం వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి. పాపం పుణ్యం తెలియని పిల్లని చంపేశారు కత్తిపోట్లతో. మళ్ళీ ఆ పిల్ల ఎంత గోస అనుభవించి ఉంటుంది. ఇక అదైతే సీఎం ద్వారానన్నా ఏమైనా ఎమ్మెల్యే ద్వారానన్నా కొంచెం వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం వాళ్ళకు అందజేయాలని కోరుకుంటున్నాను. మా మనవడు వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ ఒకటో స్కూల్. మా పిల్లగాడు ఎప్పుడన్నా ఆడుకునికోపోతే పోయి తొలకొచ్చేదాన్ని. ఏమి మా అమ్మాయి మా అల్లుడి ఎక్కడైనా పోతే అప్పుడు ఇంత గేట్ సప్పు కాగానే బయటకు వచ్చి చూస్తారు ఇంటి ఓనర్స్. ఇంటి వాళ్ళు వచ్చే వాళ్ళు ఏమైనా సప్పుడైతే గేటు ఇంత సప్పు కాగానే వచ్చి తొంగు చూస్తుండ్రి. ఎందుకు వచ్చినా పద్మ అంటుంది. ఎవరేం కాదు, మేము వచ్చి 40 సంవత్సరాలు ఈ బస్తీకి. నా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చా. ఓకే. నా మ్యారేజ్ అయిన 3 రోజులకు వచ్చా. అని ఏమైందమ్మా అసలు సహస్రకి ఏమైంది? ఎప్పుడు సహస్రకి నాకైతే కానీ నా అమ్మ మాకు ఒక జెండా కలర్ టీ స్టాల్ ఉంది. నాకు అది తెలిసింది. స్కూల్ పక్కన బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది అన్న వరకు నేను ఇక్కడ ఉరికొచ్చేసిన. ఇక్కడికి వచ్చే వరకు ఈ పిల్లనే. తెలుసా మీకు సహస్ర ఎలా ఉంది? మంచిగా ఉండేదమ్మా, మంచి పిల్ల, చిన్న పిల్ల కదా. ఆ పిల్ల ఏం తెలుసు ఆ పిల్లకు? ఇంకా 11 నిండలేదు ఆ పిల్లకు. ఏం తెలుసు చెప్పు? అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ నాన్నేమో మెకానిక్, వాళ్ళ అమ్మేమో చిన్న జాబ్ ఏదో కంపెనీలో పని చేసుకుంటారు. ఈ బస్తీలో ఏమైనా గొడవలు లాంటివి అలాంటివి ఏమి లేవు. గొడవలు గిడవలు ఏమీ లేవు. ఎట్లుంటారు వాళ్ళు అసలు? బాగుంటారు, మంచిగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. ఇంట్లో గొడవలు కానీ ఇంట్లో గొడవలు ఉండవు, ఏముండవు, మంచిగా ఉంటారు వాళ్ళు. అంటే ఎవరు చంపేశారు అనుకుంటున్నారు ఆ అమ్మాయిని? ఎవరు చంపారు అనేది ఆ దేవుని తెలియాలి. ఇంతవరకు అయితే కన్నా ఏమి ఆ కెమెరా ఉండి పాడైంటే కానీ తెలిసిపోయేది. కెమెరా లేదు, దానివల్ల ఎవరి మీద డొట్టు పన్నీకే లేదు అందులో మాకు. అంటే కెమెరా లేదు అని తెలిసిన వ్యక్తి చేసుంటాడేమో అనుకోవచ్చు కదా. అట్లా అనుకోవచ్చు. ప్లేస్ అపార్ట్మెంట్లో గీత సప్పుడు కాకుండా గేట్ సప్పుడు అయితేనే వచ్చి చూస్తే వాళ్ళు అంత పిల్లల్ని చంపేదాకా చూడలేదంటే ఎవరి మీద నింద వేయలేము. కింద ఫ్లోర్ కాదు అసలు, ఇది ఎక్కడ మారుమూలలో ఉన్న ఇల్లు కూడా కాదు. అందరూ తిరుగుతూనే ఉంటారు. మరి ఇలాంటి టైంలో ఎవరు చూడలేదు అంటారా? చూడాలి కాదు, అది ఏదో ఏదో మనసులో పెట్టుకొని చేసిర్రు. పిల్ల మీద ఏముందమ్మా చూపించి? చిన్న పిల్ల కదా, ఆ పిల్ల ఏముంది చూపించేది ఉంటే వాళ్ళ అమ్మ నాన్న చూపించేది ఉండే. పిల్ల ఏం చేసింది అంతే కదా. మరి ఎన్ని కక్షలు ఉన్నా ఎన్ని ఏమనుకున్నా కచ్చలు అంటే ఏముండవు నాకు తెలిసిన కాడికి. కచ్చలు అంటే ఏమి లేవు. కాకపోతే నోరు గట్టి చేయొద్దు, అదొక రూల్ ఉంది. నోరు మాట్లాడకూడదు, దేనికి మాట్లాడొద్దు. ఇంటి ఓనర్ వాళ్ళ కాడ ఎందుకు మాట్లాడొద్దు? కిరాయిస్తలేమా? ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటాం. ఇవి పోతలేవు, నీళ్ళు వస్తలేవు, అవి చెప్పుకోవా, చెప్పుకుంటాం. ఈ చిన్న చిన్న వాటికి అమ్మాయిని చంపేసి ఎంత ఉంటుంది అంటారా? అంటే నేను ఇంటి అని చెప్తలేను. అపార్ట్మెంట్లోనే ఏమన్నా వాళ్ళైనా కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఆ పిల్ల ఒక్కతో వచ్చేది గమనించి వాళ్ళు చేయొచ్చు. ఏమి ఆల్మోస్ట్ అయితే